సమయంలో ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. ఏంటది? ఈ ద్రోణాచార్యుడి పుత్రుడు అశ్వత్థామ, మనకు తెలుసు అశ్వత్థామ పాండవులందరినీ సంహరిస్తున్నాను అనుకొని ఆ రాత్రిపూట కనిపించకుండా పాండవుల బదులు ఉప పాండవులు సంహరించేస్తాడు. పాండవుల పుత్రుల్ని సంహరించేస్తాడు. పాండవుల పుత్రుల్ని సంహరించేసిన తర్వాత అశ్వత్థామ మళ్ళీ ప్రతిజ్ఞ చేస్తాడనమాట. నేను మీ వంశం మొత్తాన్ని నిర్వీర్యం చేస్తాను, మీ వంశంలో ఉన్న అందరినీ సంహరించేస్తాను అని చెప్పి. అప్పుడు పాండవుల మొత్తాన్ని చివరిగా మిగిలింది ఇంకా ఉత్తర గర్భంలో పరీక్షిత్ మహారాజు మిగిలిన్నాడు అనమాట. అందుకని పరీక్షిత్ మహారాజును కూడా సంహరించడం కోసం అని చెప్పి తను బ్రహ్మాస్త్రం వేస్తాడు. అశ్వత్థామ ఆ బ్రహ్మాస్త్రం నేరుగా వెళ్ళిపోయి, బ్రహ్మాస్త్రం యొక్క గొప్పతనం ఏంటంటే మన వేదాల్లో ఉన్న శాస్త్రాలు, వాటిలో ఉన్న మంత్రాలు, ఇప్పుడు ఆయుధాలు ఉంది. ఇప్పుడు ఆయుధాలు మహా అంటే కొంచెం దూరం ప్రయాణించగలం. అప్పుడు ఆయుధాలు విశ్వం మొత్తం ప్రయాణించగలం, 14 లోకాల్లో కలగలరు. ఈ బ్రహ్మాస్త్రం అనేది 14 లోకాల్లో వెళ్ళగలదు అన్నమాట. అశ్వత్థామ ఈ బ్రహ్మాస్త్రాన్ని ఉత్తరకు కూడా కాదు, ఇప్పుడు మన ఆయుధాలన్నీ మనిషి లోపల ఉన్న గర్భం మొత్తం పోతాయి. కానీ అశ్వత్థామ అప్పుడు ఈ ఆయుధాలు ఎంత గొప్ప అంటే, అశ్వత్థామ ప్రయోగించిన ఈ బ్రహ్మాస్త్రం ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షితుని మాత్రమే సంహరించడానికి ప్రయోగిస్తాడు. ఆ ఉత్తర గర్భంలో ఉన్న ఈ బ్రహ్మాస్త్రం, ఉత్తర గర్భంలో ఉన్న శిశువు ఈ అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి, ఆ బ్రహ్మాస్త్రాన్ని నేరుగా ఉత్తర గర్భంలో ఢీకొట్టేసి ఆ శిశువుని లోపల గర్భంలోనే మార్చేసింది. మొత్తం కాలిపోతుంది శివంతా. వెంటనే ఉత్తర కృష్ణుడు అక్కడే ప్రయాణం అవుతుంటారు. కృష్ణ కృష్ణ అని చెప్పి ఉత్తర కృష్ణుడి దగ్గర పరిగెత్తుతుంది. చూడండి, అక్కడ అనేక మంది ఉన్నారు, పాండవులు ఉన్నారు, ఇంకా అక్కడ పంచపాండవులు. అయినా ఉత్తరకు తెలుసు ఎవరి రక్షణ తీసుకుంటే నేను రక్షించబడతాను అని చెప్పి అక్కడికే ఉత్తర నేరుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి కృష్ణ కృష్ణ కాపాడు కాపాడు అని చెప్పి వెళ్ళగానే కృష్ణుడు వెంటనే పరిస్థితి అర్థం చేసుకుని ఉత్తర గర్భంలోకి, ఉత్తర కృష్ణుడు తన యొక్క విష్ణు రూపంలో, చతుర్భుజ విష్ణు రూపంలో ఉత్తర గర్భంలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించి మళ్ళీ ఉత్తర గర్భంలోని శిశువుని, ఆ కాలిపోయిన శిశువుని మళ్ళీ యథార్థ రూపంలోకి తీసుకొస్తారు. వాస్తవానికి పరీక్షిత్ మహారాజుకి ఆ పేరు పరీక్షిత్ అని ఎందుకు వస్తుందంటే, ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు చతుర్భుజ రూపంలో ఒక్కసారి ఆయనకి దర్శనమిస్తారు ఆ శిశువుని కాపాడటం కోసం. ఆ దర్శనం ఇచ్చినప్పుడు ఆ క్షణం, ఒక్క క్షణమే, ఆ ఒక్క క్షణం దొరికిన ఆయనకి దర్శనం, ఆయన మళ్ళీ జీవితాంతం వరకు కూడా ఆ యొక్క అద్భుత సుందర దివ్య రూపం ఎక్కడ నేను చూసింది, ఆ రూపం ఎక్కడ ఎక్కడ ఎక్కడని పరీక్షగా ఎదుగుతూనే ఉంటారంట ఆయన. అందువల్ల ఆయనకి ఆ పేరు పరీక్షిత్ అని వచ్చింది. పరీక్షగా ఆయన ఇప్పుడు ఆ యొక్క దివ్య సౌందర్య రూపం కోసం చూస్తూ ఉంటారన్నమాట. అందువల్ల ఆయన పరీక్షిత్ అని పేరు వచ్చింది ఆయనకి. అప్పుడు పరీక్షిత్ మహారాజు కాపాడుతారు.